గండికోటలో బాలిక మర్డర్ కేసు 2 వారాలైనా తెగడం లేదు. పూటకో మలుపు తిరుగుతున్న కేసులో ట్విస్ట్లను చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా పనికి రాకుండా పోతోంది. ముందుగా ప్రియుడు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, ఆ పైన సొంత అన్న చుట్టూ తిరుగుతున్న కేసు ఇప్పుడు మరో ట్విస్ట్ వీళ్ళందరికీ క్లీన్ చీట్ ఇచ్చింది. కొత్త క్యారెక్టర్ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాదు, అసలు వైష్ణవి మర్డర్ గండికోటలోనే జరగలేదట. ఇక ఇదేమైనా గండికోట రహస్యంలా మారుతున్నటువంటి ఈ మర్డర్ మాత్రం పరువు హత్యలని కొందరు బల్లగుద్ది చెప్తున్నారు. గండికోట వైష్ణవి మర్డర్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెరపైకి కొత్త వ్యక్తులొస్తున్నారు. దీంతో ఈ కేసు మిస్టరీగానే ఉంది. కేసు విచారణలో మొదట కొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్న ధీమాలో ఉన్నారు. కానీ రాను రాను కేసు పెద్ద సంక్లిష్టంగా మారి పోలీసులకు బిగ్ ఛాలెంజ్గా తయారైంది. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం రాత్రింబవళ్లు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఏకంగా గండికోటలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని మకాం వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సెల్ టవర్స్ డేటాను మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే హంతకులను పట్టుకోవడం ఖాయమని భావించిన కాకీలకు నిరాశే మిగిలింది. దీనికోసం 18 స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. కానీ కేసును ఛేదించే స్థాయిలో ఆధారాలు లభించడం లేదు. దీంతో గండికోట మైనర్ బాలిక కేసులో కాస్త సమయం పడుతుందని పోలీసులు చెప్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరుగుండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణ చేస్తాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఇలా ఉంటే సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల మొబైల్ సిగ్నల్స్ గుర్తించడం జరిగింది. అయితే అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది. 2 సెల్ టవర్ల సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో ఉండడంతో ఇది కూడా పెద్ద ఆటంకంగా మారింది. ఇంకా 60 మందిని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే వైష్ణవి హత్యలో కొత్త వ్యక్తుల ప్రమేయం బయటపడుతోంది. ఇప్పటి వరకు ఈ హత్యలో బంధువుల పాత్ర ఉన్నట్లు పోలీసులు ముందుగా అనుమానించారు. కానీ తాజాగా బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ పరువు తీస్తున్న వైష్ణవిని, లోకేష్ను ఇద్దరిని చంపేయాలని నిర్ణయం తీసుకుని స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 13న లోకేష్కు కుటుంబ సభ్యుల సెల్ నుండి మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. 14న గండికోటలో కలుసుకోవాలన్నది దాని సారాంశం. కుటుంబ సభ్యుల సమాచారంతో ఈ నెల 13నే కొందరు బయటి వ్యక్తులు వీరిద్దరిని హతం చేయడానికి గండికోటలో మకాం వేశారట. ఇక ముందుగానే గండికోటలో ప్లాన్ వేసుకున్న లవర్స్ వైష్ణవి, లోకేష్ బైక్పై గండికోటకు బయలుదేరారు. అయితే వారిని చంపడానికి గండికోటలో కొందరు మాటు వేశారన్న విషయం లోకేష్కు లీక్ కావడంతో అతడు వైష్ణవిని అక్కడే వదిలేసి హడావుడిగా గండికోట నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ ప్రేమ జంటను మర్డర్ చేయడానికి గండికోటలో మాటు వేసిన గ్యాంగ్కు
వైష్ణవి ఒంటరిగా చిక్కింది. దీంతో వైష్ణవిని నమ్మించి ఆ గ్యాంగ్ ఆమెను గండికోట నుంచి బయటకు తీసుకుని వెళ్లి అక్కడే దారుణంగా హతమార్చి డెడ్ బాడీని తిరిగి గండికోటలో పడేసినట్లు తాజా సమాచారంగా వెలుగులోకొచ్చింది. వైష్ణవి, లోకేష్ల హత్యల కోసం గ్యాంగుకు దాదాపు 30 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వైష్ణవిది పరువు హత్యగా అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. దీంతో వైష్ణవి కుటుంబ సభ్యులనే పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. వైష్ణవి అన్న సురేంద్రను ఇప్పటికే చాలాసార్లు విచారించిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.